హే వాట్ ఈస్ అప్ ఎవ్రీవన్, నా పేరు సిరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మెంటల్ మనసులో. తలుపులు దబీ వేయడం, కంచాలు విసురుకోవడం, మొహం తిప్పుకుని రోజుల తరబడి సైలెంట్గా ఉండడం, గంటల గంటలు ఏడవడం, తిండి తిప్పలు మానేసి అలిగి కూర్చోవడం, ఆవేశంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఇవన్నీ మనం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాం కదా. బాధో, డిస్సాటిస్ఫాక్షన్, కోపం లేక ఉక్రోషం ఏదైతేనేం ఫైట్ చేయడం కామన్ లైఫ్లో. ఫైట్స్ ఎందుకు వస్తాయి? కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇద్దరి మనుషుల మధ్య భేదాభిప్రాయాలు రావడం. అఫ్కోర్స్ అది చాలా కామన్. అలాంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడో లేక మీ నీడ్స్ సాటిస్ఫై అవ్వనప్పుడో ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. అస్సలు తప్పలేదు. యాజ్ సింపుల్ యాజ్ తుడుచుకునే టవల్ ఆరేయకపోవడం దగ్గర నుంచి ఇంకా ఎన్నెన్నో సీరియస్ విషయాలు. అసలు విషయం వదిలేసి పెద్దగా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం, కంటిన్యూస్గా బ్లేమ్ చేయడం, విమర్శించడం, కోపంలో అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా హర్ట్ఫుల్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ చేసేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఆ ఇన్స్టెంట్ అయిపోయాక అరే నేను అలా బిహేవ్ చేయకుండా ఉంటే బాగున్ను అని రిగ్రెట్ అవుతాం, అట్లీస్ట్ మనసులో. వీటన్నిటినీ తరిచి చూస్తే ఒక ఆలోచించాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? ఇలాంటి గొడవల్లో అసలు దేనికోసమైతే ఫైట్ చేస్తున్నామో ఆ అవసరాలు తీరకపోగా మనం ఫైట్ చేసే విధానంలోనే ఎమోషనలీ స్ట్రెస్ అయిపోతాం. అండ్ ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా స్ట్రెస్ చేసేస్తాం. పోట్లాడడానికి, ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. నేనేం ఎక్స్పర్ట్ కాదు. చేసిన తప్పులు, ఎదురైన ఎక్స్పీరియన్సెస్ అని ఇంకొంచెం ఆలోచన అండ్ స్టడీ అనాలిసిస్ జోడించి ఈ పాయింట్స్ కంపోజ్ చేశాను. సో లెట్స్ బిగిన్. లాంగ్వేజ్ ఇది అసలు అన్నిటికన్నా పెద్ద విలన్. అంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అసహ్యంగా మాట్లాడడం గురించి మాత్రమే కాదు నా పాయింట్. ఏదైనా ఆర్గ్యుమెంట్ లేదా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నువ్వెప్పుడు ఇలానే చేస్తావు, నువ్వెప్పుడు ఇంతే అనుకున్నా ఇలానే చేస్తావు, ఇదంతా కూడా పనికిరాని లాంగ్వేజ్. ఒప్పుకుంటా, ఆవేశంలో, పెయిన్లో అలా మాట్లాడేస్తాం. బట్ దానివల్ల ఎదుటి వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు. ఏమోలో వాళ్ళకి సారీ చెప్పాలని అనిపించినా ఈ హార్డ్నెస్తో వాళ్ళు డిఫెన్సివ్ అయిపోవచ్చు లేదా పూర్తిగా కామ్ అయిపోతారు. అప్పుడు మీకు ఇంకా తిక్కరేగిపోతుంది. దాని బదులు నువ్వు ఇలా చేస్తే నాకు చాలా మూడ్ ఆఫ్ అవుతుంది, బాధేస్తుంది అని క్లియర్గా చెప్తే ఆ దారి వేరు. ఎదుటి వాళ్ళకి మన బాధ అర్థమవుతుంది. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ తప్పు లేకపోయినా మీరు హర్ట్ అవ్వచ్చు సిచ్యువేషన్ని బట్టి. అలాంటప్పుడు మీరు ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఇక చూసుకోండి. మీరు హర్ట్ అయినా, మీ దగ్గర పాయింట్ ఉన్నా, ఎప్పుడైతే ఇలాంటి హర్టింగ్ లాంగ్వేజ్లో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారో ఇక ఆ ఫైట్ అంత త్వరగా రిజాల్వ్ అవ్వదు. అరుచుకోవడం, తిట్టుకోవడం తప్పించి ఏమీ ఉండదు. చాలా ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ ఇలాంటి హార్డ్ లాంగ్వేజ్తోనే ఎండ్ అయిపోతాయట. నిజమే అనిపిస్తుంది. మనం ఎంత కైండ్గా మాట్లాడితే ఎదుటి వాళ్ళు అంత ఎక్కువ వినే అవకాశం ఉంది. మీరైనా అంతే ఆలోచించండి. ఇంకా మనం అటాక్ చేయాల్సింది ఇష్యూని, ఒకరినొకరిని కానే కాదు. ఏమంటారు? గివింగ్ స్పేస్ టు ఈచ్ అదర్. ఫస్ట్లో ఈ పాయింట్ నేను సరిగా అర్థం చేసుకోలేదు, కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒకరికొకరు కాసేపు స్పేస్ ఇచ్చుకోవడం చాలా మంచిది. పైకి వెంటనే ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ మన మనసులో అయినా ఒక ఇన్స్పెక్షన్ అండ్ ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది. నేనేమైనా తప్పు చేశానా లేక ఓవర్గా రియాక్ట్ అయ్యానా అనే థాట్స్ వస్తాయి ఆవేశం చల్లబడి. ఇలా స్పేస్ ఇచ్చుకోవడం వల్ల మనసులో కలిగే నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా సప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. లో మూడ్లో ఉన్నప్పుడు, ఎమోషన్స్ తారాస్థాయిలో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ మొదలెడితే ఒక్కోసారి నోటికి కంట్రోల్ అస్సలు ఉండదు. అయితే ఇక్కడో విషయం, ఈ స్పేస్ ఇచ్చుకోవడం అనేది రోజుల తరబడి అయితే అస్సలు ఉండకూడదు. ఏదో కొన్ని అవర్స్ అలాగా అంతే. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ విషయం, గొడవ జరిగితే ఆర్గ్యుమెంట్స్ మొదలెట్టే ముందు ఇలాంటి స్పేస్ ఇచ్చుకోవాలి అని ముందుగానే అగ్రీ అవ్వడం. లేకపోతే మీ సైలెన్స్ ఎదుటి వాళ్ళని ఇంకా పిచ్చెక్కిచ్చేస్తుంది. ఇక ఎదుటి వ్యక్తి ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం. అందరికీ ఒకే రకమైన మెచ్యూరిటీ ఉండదుగా. ఎస్పెషల్లీ మీ తప్పు లేకపోయినా ఎదుటివాళ్ళు మీ వల్ల హర్ట్ అయి ఉన్నారనుకోండి, ఆ మిస్అండర్స్టాండింగ్స్ తీరేలోపు మీరు చల్లబడినంత త్వరగా వాళ్ళు చల్లబడాలని లేదు. ఎందుకంటే వాళ్ళు బాగా హర్ట్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఆవేశంలో చికాకుని ప్రదర్శిస్తే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దోస్ హై ఎమోషన్స్ అండ్ రియాక్షన్స్. ఎందుకు ఇలా మొహం పెట్టావు అని మీరు కూడా గైమని అరిచేయకూడదు. వాళ్ళు హర్ట్ అయి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక గొడవల్లో బాధ్యత తీసుకోవడం. కొంతమంది చాలా డిఫెన్సివ్గా అయిపోతారు. ఎక్కడ జరిగిన దాంట్లో నా తప్పు ఉందని ఒప్పుకుంటే లోకు అయిపోతామేమో, ఇక మనల్ని ఉతికే ఆరేస్తారు అని అస్సలు బాధ్యత తీసుకోరు. బాధ్యత తీసుకోవడం అంటే మీ వల్లే తప్పు జరిగింది అని ఒప్పుకోవడం ఎంత మాత్రం కాదు. జరిగిన దానిలో మీ పాత్రని మీరు నిజాయితీగా ఒప్పుకోవడం. తప్పైనా ఒప్పైనా పలానా రీజన్ వల్ల ఇలా జరిగింది అని హర్ట్ అయి ఉన్న మనిషికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా వరకు గొడవలు తగ్గిపోతాయి. కొంచెం టైం తీసుకున్నా సరే. ఏదో బొమ్మలతో రక్క ఇలా పెట్టాను అంతేకాని పద్దాకా అబ్బాయిలు అమ్మాయిలకి పూలు ఇవ్వాలి, అబ్బాయిలు సారీ చెప్పాలి అని మాత్రం కాదే. చాలా గొడవల్లో ఇలాంటి ప్రాసెస్ ఏం జరగదు. ఏదో ఆవేశంలో తిట్టుకుని ఏవేవో పాత విషయాలు ఎత్తుకొని ఏటేటో వెళ్ళిపోతాం. ఒకరినొకరు పాయింట్ చేసుకోవడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటాం అసలు విషయం వదిలేసి. ఇక ఆ గొడవ తీరకముందు ఇంకో మిస్అండర్స్టాండింగ్ వస్తే ఇక మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ యాడ్ అయిపోతూ ఉంటాయి. ఒరిగేది ఏమీ ఉండదు ఎవ్వరికి. కానీ పైన చెప్పిన ప్రాసెస్ అంతా అయ్యాక
వాళ్ళకి మీకు ఒక సేఫ్ డిస్కషన్ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి. టెక్స్ట్ మెసేజెస్లో అస్సలు కాదు. వీలుంటే డైరెక్ట్గా మాట్లాడడం లేదా ఫోన్. మీ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి. బాధని పంచుకుంటే మనసులో బరువు తగ్గుతుంది అంటారు. సో ఒకరి బాధ ఒకరు వినే ఎమోషనల్ స్పేస్ మీకు మీరే ఇచ్చుకోవాలి. ఈ పాటికి ఎమోషన్స్ అన్నీ కాస్త చల్లబడి ఉంటాయి కాబట్టి ఎవరేం చెప్తున్నారో చెవికెక్కించుకునే అవకాశం చాలా ఉంటుంది. ఈ టైంలోనే అలా ఎందుకు జరిగింది, నెక్స్ట్ టైం జరగకుండా ఎలా ఉండాలి అని మాట్లాడుకోవచ్చు. ఒక సొల్యూషన్ అండ్ నెక్స్ట్ టైం జరిగితే ఏం చేయాలి అనే సాఫ్ట్ అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. విషయం చక్కబడుతుంది. మనకు కావాల్సింది అదే కదా, ఏమంటారు? ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక రిలేషన్ని టార్గెట్ చేశాను. కానీ ఈ రకమైన కాన్ఫ్లిక్ట్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఏ రిలేషన్లో అయినా పాసిబుల్. ఫ్రెండ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆఖరికి అమ్మా నాన్న, ఎవరితో అయినా ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఇలాంటి ఒక చిన్ని ప్రాసెస్ ఫాలో అయితే మీకే చాలా మనశ్శాంతి దొరుకుతుంది. అంతకన్నా ఏం కావాలి లైఫ్లో? సో ఇవి ఈనాటి మెంటల్ మనసులో కబుర్లు. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే ఇలా మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. నాకైతే జలుబు చేసింది. ఐ నీడ్ టు రెస్ట్.